మనం చూస్తున్నామంటే పైడి రాకేష్ రెడ్డి ఇప్పటివరకు మాట్లాడే నేపథ్యంలో తన అగ్రెసివ్నెస్ అన్నది మనం చూస్తూనే వచ్చాం. అంతేకాకుండా బీజేపీ పార్టీలో అది ఒక రకంగా చెప్పాలంటే అవసరంగా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో నిజంగానే ఆ అగ్రెసివ్నెస్ బీజేపీలో ఈ స్థాయికి ఎదగడానికి ఏమైనా కారణమైందా? ఆ విషయం గురించి ఒక మాట్లాడదాము. రాకేష్ రెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు అగ్రెసివ్గా మాట్లాడే లీడర్స్ని బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా మీరు మాట్లాడే సందర్భంలో కూడా అంటే దాన్ని ప్రతి పాయింట్ని లాజికల్గా తీసుకొచ్చి చరిత్రకో లేకపోతే ఇంకో దానికో అటాచ్ చేస్తున్నది నేను ఎప్పుడు గమనించాను. ఏంటి అంటే ఇంత ఈ నాలెడ్జ్ కానివ్వండి లేకపోతే ఈ అగ్రెసివ్నెస్ ఎందుకు, అది ఎక్కడి నుంచి? నాలెడ్జ్ అంటే ఏంటండి, ఇప్పుడు నాలెడ్జ్ అనేది జరుగుతున్న చరిత్ర, నడుస్తున్న చరిత్ర. ఎక్కడైతే మా మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయో హిందువుల మీద, ఇప్పుడు సుమారు కాశ్మీర్ ఉంది. కాశ్మీర్లో హిందువులు ఎక్కడ ఉన్నారా చెప్పండి? 13వ సెంచరీలో అసలు ముస్లిం లేని రాష్ట్రము, రాష్ట్రం కాదు, అప్పుడు ఒక రాజ్యం ఉండేది. అది ఈరోజు హిందువు లేని రాష్ట్రంగా ఎట్లా మారింది? ఇవే ఇప్పుడు మాకేరో ఓకే, సుమారు మా దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 43 సంవత్సరాల తర్వాత 1990 జనవరి 18 ఈ కశ్మీర్లో ఉండాలనుకుంటే మతం మారండి, లేకపోతే ఈ కశ్మీర్ వదిలిపెట్టుకోండి. హిందువులు మళ్ళీ 3 రోజుల తర్వాత స్పెషల్ రిబేట్ మీకు. ఇప్పుడు మీరు మాత్రమే పోవాలి, మీ భార్య పిల్లల్ని మాకు అప్పచెప్పి పోవాలి. ఏ ఒక్క నా కొడుకు, భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు, ఏ ఒక్క నా కొడుకు, ఏ ఒక్క నా పార్టీ హిందువుల పట్ల ఇంత పైశాచికము భారతదేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఆర్మీ, మన పోలీసు, మన చట్టాలు ఉండగా హిందువుల మీద ఇంత అఘాయిత్యాలు ఎందుకు అని ఒక్క నా కొడుకు అడగలేదే. అంటే మానభంగాలు చేసుకుంటే ఆడపిల్లల్ని రంపాల మీద కూర్చుండ్రు, రంపాల మీద. కర్ర కోయడానికే, కర్రని కోయడానికి ఇబ్బంది పెట్టడంలో మనిషిని, ఆడపిల్లల్ని కోసిండ్రు ఆ కొడుకులు. అంటే మేము ఎట్లా బతకాలి ఈ దేశంలో? కాబట్టి మా జాతిని జాగృతపరచుకోవాలా, మా జాతిని చైతన్యపరచుకోవాలా, మా జాతి నిలవాలా, దేశం గెలవాలా అన్నదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. కాబట్టి నిరంతరం మా జాతి గురించి పోరాడతాం. నిరంతరం శ్వాస ఉన్నంత వరకు హిందూ జాతి గురించి పోరాడతాం. మేము హిందూ జాతి గురించి పోరాడుతుంది, ముస్లింలు ఏమంటలేమే. ముస్లింలను రెచ్చగొడుతున్నది మీరు, ముస్లింలను రెచ్చగొడుతున్నది మీరు. కాబట్టి దానికి సరైన సమాధానం కొన్ని చోటిస్తున్నాం. కాబట్టి ఈరోజు దేశంలో హిందువులు గౌరవం ఉండగలుగుతారు, మేము ఉన్నాం కాబట్టి. కానీ వాళ్ళ సాంప్రదాయము, నమ్మకము, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ లాంటి దాంట్లోకి మీరు ఇప్పటికి ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత మీరు అన్నట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో మీరు అందరినీ ఒక్క చట్టం మీద తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళకున్న కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఏమన్నా వాటిని మీరు కాలం రాస్తున్నారు. ఇలాంటి మాటలు కొన్ని వినిపిస్తున్నాయి. ఇంకోటి అదే కాకుండా ఇప్పటికే మనం చూస్తాం సిఏఏ పేరుతో అది ఏదో జరుగుతుందన్న ఒక అనుమానం అయితే ప్రజలు ఇప్పటికీ అట్లే కొనసాగుతుంది. దాన్ని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీగాను మీకు ఉంటుంది. అంతేకాకుండా మెజారిటీ ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నామనే ఒక మాట చెప్తున్నప్పుడు ఆ బాధ్యత మీద కనిపిస్తుంది. మరి అటువైపు ఏమి చర్య? ఇప్పుడు మీకు దేని మీద? సిఏ మీద, అన్నిటి మీద చేస్తాను. సిఏ ఉంది కదండి, సుమారు ఆఫ్ఘనిస్తాన్లోకి 24 మంది, పాకిస్తాన్లో కొద్దిమంది, అండ్ బంగ్లాదేశ్లో కొద్దిమంది, మొత్తానికి 33,500 మంది ఈ సిఏఏ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు. అంటే మొత్తానికి తరమబడి వాళ్ళ బిడ్డలని కిడ్నాపులు చేసి, అత్యాచారాలు చేసి, మత మార్పిడి చేసి నికా చేసుకున్న దేశాలు, బతుకుండగానే పానాలు తీసిన దేశాలల్లా బతకలేక, ఎక్కడ ప్రపంచంలో ఏ ఆశ లేక, ఎవ్వరు రానియలేక, మాకున్నది ఒకే ఒక హిందూ దేశం నచ్చి ఢిల్లీ గుడారాలల్లా 30 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు. గుడారాలల్లా 5 ఎకరాల ఇల్లున్నోడు వచ్చి ఢిల్లీలో గుడారాలు ఉంటున్నాడు ఒకటి. రోజుకు భారతదేశంలో 80,000 మంది పుడుతున్నారు, 29,000 మంది చనిపోతున్నారు. రోజుకు 50,000 మంది పుట్టే దేశంలో 33,500 బరువు అవుతారండి. 33,500 ఒక్కరోజు పుట్టిన జనాభా కాదండి దేశంలో. ఇంకా హిందువులు ఎక్కడికి పోతారండి? ప్రపంచంలో ఉన్నదే ఒక హిందూ దేశము, ఇంకా మనం కాక ఎవరు ఉంటారు? కొందరు అంటారు అలా ముస్లిమ్స్ కూడా ఇట్లా రావద్దంటే, ముస్లిమ్సే కదా అక్కడ మెజారిటీ మతస్థులు. వాళ్ళ అరాచకాలు తట్టుకోలేకనే వాళ్ళు ఇక్కడికి వస్తామంటారు. మళ్ళీ వాడిని రేపు చేసిన కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ రేపు చేయమంటే ఇట్లా భారతదేశంకి వచ్చి. అది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇది ప్రపంచంలో వాళ్ళ సౌదీ కావచ్చు, ముస్లిం దేశాలు కావచ్చు, అక్కడ అన్ని యూనిఫామ్ సివిల్ కోడ్లు ఉన్నాయి.
ఆ దేశాలు ముస్లిం దేశాలనే. రెండోది భారత రాజ్యాంగంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు ఇమీడియట్ చేయాలని. ఎందుకంటే ఇట్లా పర్సనల్ చట్టాల వల్ల వీళ్ళకి దేశం కన్నా మతం ముఖ్యమైనప్పుడు దేశాన్ని కాపాడుకోవాలి మేము. కాబట్టి దేశం లేనప్పుడు ఇంకేముంటుంది? దేశం లేనప్పుడు ధర్మం అనుకుంటే ధర్మం, లేకపోతే హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్ ఛానల్ ఎక్కడ ఉంటుంది? ఛానల్ ఉండాలా, హైదరాబాద్ ఉండాలా, తెలంగాణ ఉండాలా, దేశం ఉండాలంటే ఒక రకమైన యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటేనే అందరికీ. రెండు రకరకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే. రాకపోతే ఇప్పుడు నేను చెప్పినట్లు హిందువులు కూడా ఇంకా మొదలు పెట్టండి అని చెప్తున్నాను. మీరు కూడా 11 మందిని కానండి. వాడు 11 మందితో క్రికెట్ ఆడినప్పుడు నువ్వేం క్రికెట్ ఆడి నువ్వు 2 మందితో క్రికెట్ ఆడతావా? అనలేం కదా. క్రికెట్ ఎట్లా ఆడుతావు? వాడు 11 మందితో క్రికెట్ బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు, ఫీల్డింగ్ పెట్టుకున్నాడు. నువ్వు కూడా ఇద్దరితోనే ఆ ఫారం కోళ్ళని కన్నట్టు ఇద్దరు పిల్లల్ని కానీ బాయిలర్ కోళ్ళు ఏం చేసుకుంటావు? బాయిలర్ కోళ్ళని చూసినావా? బంగ్లాదేశ్లో మొత్తం డురితాడు వెళ్ళాడు తీసిండ్రు. సూటులోని బూటులోని కులం చూసినరా? ఏం చూడలేదు. కులం చూడలేదు, రావు చూడలేదు, రెడ్డి చూడలేదు, మాదిగ చూడలేదు, మాలా చూడలేదు. హిందూ అయితే చాలు మర్మంగాలు చూసుకుంటూ గోషి పడేసిండ్రు. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అయ్యే వరకు ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా హై తో బరాబర్ మనం కూడా హిందువులం కూడా అందరం 9 మందిని కనాలి. ఒకటి చెప్పాను, ఇద్దరు ఇప్పుడు మీరు ఏమైతే కంటున్నారో డాక్టర్ ఇంజనీర్ అని కలలుగా అంటున్నారో, 3 ఆర్మీలు ఉండాలి దేశ రక్షణ, 4 రైతు ఉండాలి దేశానికి అన్నం పెట్టేందుకు, 5 పోలీసు వ్యవస్థలు ఉండాలి లా అండ్ ఆర్డర్ కాపాడడానికి, శాంతి భద్రత కాపాడడానికి, 7 లాయర్ ఉండాలి, 6 న్యాయ వ్యవస్థలు ఉండాలి, 7 బిజినెస్ మ్యాన్ ఉండాలి,